మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మనం మొన్నే మాట్లాడుకున్నాం. యూపీలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా సందర్భంగా తొక్కిసలాటలు, జనవరి 29న జరిగినటువంటి తొక్కిసలాట, అలాగే ఫిబ్రవరి 15లో ఢిల్లీ స్టేషన్లో జరిగినటువంటి అతిపెద్ద తొక్కిసలాట చాలా విషాదకరమైనటువంటి ఘటన. ఈ ఘటనలో ముఖ్యంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కారణం అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ మిస్మేనేజ్మెంట్, గ్రాస్ మిస్మేనేజ్మెంట్ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. అదంతా సరే, కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆ రైల్వే స్టేషన్లో దాదాపు 18 మంది చనిపోయారు. రాత్రి 9:30కి ఘటన జరిగింది. ఏమేమిటి ఆ విషయాన్ని ఆ పక్కనే అప్పుడే మృతదేహాలు, గాయపడినటువంటి వాళ్ళు ఆ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడం ఇదంతా జరిగింది. ఆ తరువాత దాన్ని అసలు అక్కడ ఏమీ జరగలేదు, స్టాంపీడ్ జరగలేదు, తొక్కిసలాట జరగలేదు, ఏదో చిన్నది జరిగింది, దాన్ని మేము హ్యాండిల్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా కవరప్ చేసుకోవడానికి రైల్వే మినిస్టర్ కావచ్చు, లేదా లెఫ్టినెంట్ గవర్నర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏఎన్ఐ వార్తా సంస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లాగ చేసే ఏమిటి అనేది మనం అంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం. జరిగిన ఘటన జరిగినట్టు దేశానికి తెలిస్తే ఏమైంది, సత్యం తెలిస్తే ఏమైంది, వాస్తవం తెలిస్తే ఏమైంది? అయ్యా, ఇది ఘటనలు ఎట్లాంటివి జరుగుతాయి, చరిత్రలో అంతకుముందు కూడా జరిగాయి, తప్పులేదు. ఒకవేళ అధికారుల లోపం ఉంటే ఆ కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మరొకసారి ఇట్లాంటి దుర్ఘటనల నుంచి ఒక లెసన్ తీసుకొని మరొకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఇట్లాంటి స్టాంపీడ్స్ జరగకుండా మనం చర్యలు తీసుకుంటాం, అంతే కదా. కానీ దేశానికి నిజం తెలియకూడదు, దేశంలో అసలు అక్కడ ఏం జరిగింది అనేటటువంటి నిజం తెలియకూడదు. ఇప్పటికీ కూడా ఆ ఘటనని కవరప్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ వాస్తవాలని నిజంగా దేశం తెలుసుకుంటే ఏమవుతుంది? ఏమీ నష్టం లేదు. కానీ మిత్రులారా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మొన్న కూడా నేను చెప్పాను, దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకులకి అందరికీ కూడా అతిపెద్ద యంత్రాంగం ఉంటుంది. సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ నిజాలు మనకి ఈ సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా తెలియటం లేదు. వాస్తవాలు ఎవరి ద్వారా తెలుస్తున్నాయి? ఒక చిన్న ఫోన్, ఇట్లాంటి ఫోన్ పట్టుకున్న ఒక సామాన్యుడి ద్వారా తెలుస్తున్నాయి. ఆ వీడియోలు నిజంగా ఒక సామాన్యుడు ఒక ఫోన్ ద్వారా తీసినటువంటి వీడియోలే లేకపోతే ఢిల్లీ స్టేషన్లో ఏం జరిగింది అనేటటువంటిది దేశానికి ఎప్పటికీ తెలిసేది కాదు. వాళ్ళు వీడియోలు తీశారు కాబట్టి అక్కడ స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట అనేది జరిగింది, మనుషులు చచ్చిపోయారు, చిన్న చితక పెద్ద మహిళలు అందరూ కూడా అక్కడ ఏ విధంగా నలిగిపోయారు ఏమిటి అనేటటువంటిది వందల కొద్దీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంకా గుక్క తిప్పుకోకుండా మేము అది చేసాం, ఇది చేసాం, చాలా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసాం సిచ్యువేషన్ని, అక్కడ భద్రతా బలగాలను దింపాము, పోలీసులను దింపాము, ఆర్పిఎఫ్ ఫోర్స్ని దింపాము, అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా మనకి సత్యం ఏమిటో అనేటటువంటిది చెప్పాల్సిన వాళ్ళ నోటి నుంచి మాత్రం మనకు రావటం లేదనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మిత్రులారా మీకు చెప్పేటటువంటి ఒక షాకింగ్ న్యూస్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను చెప్తున్నది కాదు, హిందుస్థాన్ టైమ్స్లో ఒక రిపోర్ట్ వచ్చింది ఇవాళ, నిన్న. ఆ హిందుస్థాన్ టైమ్స్లో వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఏమిటయా అంటే, ఇండియన్ రైల్వేసు ఈ ట్విట్టర్, దాన్నే మనం ఇప్పుడు ఎక్స్ అంటున్నామే, ఆ ట్విట్టర్కి ఒక నోటీసు జారీ చేసింది. ఆ నోటీసు జారీ చేసిన దాంట్లో ఏమిటయా అంటే, దాదాపు 285 సోషల్ మీడియా లింక్స్ని డిలీట్ చేయమని ఆదేశం ఇండియన్ రైల్వేస్ నుంచి ట్విట్టర్కి వెళ్ళింది, అంటే ఎక్స్కి వెళ్ళింది అనమాట. ఆ 285 సోషల్ మీడియా లింక్స్ ఏమిటి, సోషల్ వీడియో లింక్స్ ఏమిటయా అంటే, ఈ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించినటువంటి విషాదకరమైనటువంటి సన్నివేశాలు, దృశ్యాలు, మనల్ని కన్నీటి పర్యంతం చేసేటటువంటి నిర్ఘాంతపోయేటటువంటి పని అన్నమాట. అది మనల్ని దిగ్భ్రాంతికి గురి చేసేటటువంటి దృశ్యాలు అందులో ఉన్నాయి. అట్లాంటి వీడియోలు ఈ సోకాల్డ్ మీడియా మనకు ఎక్కడ ఇవ్వలేదు. కానీ మామూలు వ్యక్తులు, చిన్న చిన్న కెమెరామెన్ వాళ్ళందరూ తీసినటువంటి ఆ వీడియోల ద్వారానే అక్కడ ఏం జరిగిందనేది తెలుస్తుంది అనమాట. ఈ వీడియోలన్నింటినీ తీసేయండి అని చెప్పేసి రైల్వేస్ ఒక
ఆదేశం జారీ చేసిందట ట్విట్టర్కి, అంటే ఎక్స్కి. ఇది ఇది ఎక్కడొచ్చింది? హిందుస్థాన్ టైమ్స్, మీరు చెక్ చేసుకోండి కావాల్సి. హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది ఈ రిపోర్టు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం ఏంటంటే అఫ్కోర్స్ కొన్ని వీడియోలు చూపించకూడదు, నిజానికి కొన్ని వీడియోలు చూపించకూడదు. దాన్ని చూసి మనుషులు కలత చెందడం తప్ప, దాన్ని చూసి మనుషుల్ని నిర్ఘాంతపోయి హతాశులు అవడం తప్ప ఇంకొక ప్రయోజనం లేదు. కానీ కొన్ని నిజాలను, కొన్ని సత్యాలను బయట పెట్టేటటువంటి కొన్ని వీడియోలు ఉంటాయే, ఏమీ జరగలేదు, ఇక్కడ ఏం జరగలేదు, అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అందరూ కూడా ఏదైతే మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేస్తారో అట్లాంటప్పుడు ఇండివిజువల్స్ తీసేటటువంటి ఇట్లాంటి వీడియోలే ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇక్కడ పెద్దలు అడుగుతున్నటువంటిది, మేధావులు, సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నటువంటిది ఏమిటయ్యా అంటే, ఈ 285 వీడియోలను ఏటినైతే డిలీట్ చేయమంటున్నారో దాని ద్వారా దేశం తెలుసుకుంటే ఏమైనా నష్టం వచ్చేటటువంటి వీడియోలు ఉన్నాయా, లేకపోతే ఏమిటి అనేటటువంటిది కూడా మీరు దేశం ముందు పెడితే తెలుసుకుంటాం కదా అని. ఏది ఏమైనా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఈ 285 వీడియోల లింకుల్ని కూడా డిలీట్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అక్కడ వాస్తవంగా నెలకొన్నటువంటి పరిస్థితిని దేశానికి తెలియకుండా ఉంచడం కోసం ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అనేది తప్ప అంతకు మించి మరొక కారణం అయితే ఏమీ కనిపించలేదండి మిత్రులారా. చూసారా ఇది? అంటే కవరప్ జరిగిన దుర్ఘటనలో మన దాని ఏమంటాము, చేతగానితనం అంటామా, లేకపోతే మన లోపాలు అంటామా, వీటినన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం కొంతమంది చేస్తారే, అట్లాంటి కవరప్లో ఢిల్లీ స్టేషన్లో జరిగినటువంటి విషాద ఘటనని కవరప్ చేయడం అనేటటువంటిది ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ ద్వారా కవరప్ చేయాలనుకున్నారు, తర్వాత అది కుదరలేదు. తర్వాత రైల్వే మినిస్టర్ ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా ఏదో అనుకున్నాడు, అది కుదరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్తో ట్వీట్ చేశాడు, ముందు ఏదో కొంతమంది చచ్చిపోయారు, తర్వాత చచ్చిపోయినటువంటి మాట తీసేశారు. తర్వాత ప్రధానమంత్రి చెప్పడంతో ఇంతమంది చనిపోయారన్నమాట తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ రైల్వే మినిస్టర్ ఏదో జరిగిందని ఎంత కవరప్ చేసినటువంటి, నిన్న కూడా అనేక పత్రికల్లో, హిందూ పత్రికల్లో కూడా చాలా పెద్ద ఒక కథనం వచ్చింది, కవరప్ ఘటనని ఏ విధంగా కవరప్ చేయడానికి ప్రయత్నం చేశారని. ఈ అన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఈ 285 వీడియోల లింకుల్ని డిలీట్ చేయమని ట్విట్టర్కి ఆదేశాలు జారీ చేసిందే ఇండియన్ రైల్వేస్, ఇది ఒక ఎత్తు. ఈ వార్త హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది కాబట్టి మొత్తానికి ఈ దేశంలో సత్యం తెలుసుకోకూడదు సామాన్య మానవుడు, వాస్తవం ఏమిటో తెలుసుకోకూడదు. వాళ్ళు చెప్పిందే వాస్తవం, వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు ఏమి చెప్తే దాన్నే మనం నమ్మాలి. ఇవన్నీ అనవసరం. ఇక ఇప్పుడు వీడియోల లింకుల్ని డిలీట్ చేయమంటారు, లేకపోతే నాకు కొంతమంది ఫోటోగ్రాఫర్లని, కొంతమంది జర్నలిస్టులని, కొంతమంది యూట్యూబర్లని వాళ్ళని కూడా నిషేధించవచ్చు. మాట వినకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేసేయచ్చు, కొన్ని ఛానల్స్ని మూసేయచ్చు. సో ఇప్పటికే సోషల్ మీడియా మీద ఒక అంకుశం వేయడానికి వాళ్ళు చట్టాలు తీసుకొస్తున్నారు. ఇక ముందు ఎలా ఉంటాయో, ఇక ఇదంతా కూడా ఏమిటంటే డే టైం రాబరీ లాగా ఇది పట్టపగలు మనకి పూర్తి కాంతిలో కనిపిస్తున్నటువంటి కవరప్ వ్యవహారం అన్నమాట. ఖతర్నాక్ కవరప్ వ్యవహారం ఇదంతా కూడా. ఇక ముందు ఇట్లాంటి వార్తలు చదువుతుంటుంటే ముందు ఇండిపెండెంట్ జర్నలిజం బతికి ఉంటుందా లేదా, ఒక సామాన్యుడు ద్వారా మనకు అందేటటువంటి సత్యం కూడా అందుతుందా లేదా అనేటటువంటిది చాలా అనుమానాలకి తావిస్తుందన్నమాట ఇలాంటి ఘటన. ఇది మిత్రులారా, సత్యం మనకి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ సత్యాన్ని చంపేసేటటువంటి పనులు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి. వీడియో నచ్చిందా? మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.